కంది మండల్ ఎద్దనూరు గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఓపెనింగ్ చేయడానికి పిలిచిన సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, మండల్ ప్రెసిడెంట్ మరి సంగారెడ్డి ఇన్ఛార్జ్ అయిన చర్యల అంజనేయులు గారికి, మండల్ ప్రెసిడెంట్ మూలయ్య గారికి, అలాగే విలేజ్ సెక్రటరీ ఆకాష్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి పేరు పేరు నమస్కరిస్తూ, అలాగే వార్డ్ మెంబర్లకి, మరి మనకు ముఖ్యంగా సమస్య మెయిన్ ఏంటంటే నీళ్ళు. ఈరోజు నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు. మరి ఏ నీళ్ళు తాగాలని కూడా అర్థమవుతలేదు. కొనుక్కున్న నీళ్ళు తాగితే మంచిదా, ఇక్కడ ఫిల్టర్ చేసిన మంచిగా, బోర్ నీళ్ళు మంచిగా, ఏవి భూములకి వచ్చేవి కూడా పొల్యూషన్ కాలుష్యం అయిపోతుంది. కాబట్టి మనం బతకాలంటే మరి ఇట్లాంటి ఫిల్టర్ నీళ్ళు తాగడం, దాంట్లో మన శరీరానికి అవసరమైన అన్నీ కూడా మినరల్స్ ఉంటాయి, మనకు కావాల్సిన శక్తి ఇస్తుంది. మన బాడీలో ఏదన్నా ఉన్నా కానీ శుభ్రం చేసే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు. కాబట్టి మీ ఊర్లో ఈ అవకాశం కలిగించిన సర్పంచ్ గారికి, దీనికి సహకరించిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి సర్పంచ్ అమ్మ గారు చెప్తున్నారు సమస్య అని. మరి ఏదన్నా బాధ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే మన బాధ చెప్తేనే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారా, గోళీ ఇస్తారా, ఇంజెక్షన్ ఇస్తారా, ఏం చేస్తారా నేను నిర్ణయం ఎట్లనో. మరి సర్పంచ్ మన ముందు సమస్యలు పెట్టింది. కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి కానీ కాంట్రాక్టర్ రాక కొన్ని ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాము. కాంట్రాక్టులు ఎందుకు రావట్లే మీ అందరికీ తెలుసు కదా. ప్రభుత్వం బిల్లులు ఇవ్వక ఆపి వాళ్ళు అప్పులు చేసుకొని ఉన్నవన్నీ ఇవ్వలేకపోయిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదేమో, మళ్ళీ ఎక్కడ అప్పుల బాధ అవుతామని మరి భయపడి రావట్లేదు. మేము అసూరిస్ మేము ఇస్తున్నాము, గ్యారెంటీ వాళ్ళకు మేము ఉంటాము. ఇప్పుడు చేసిన పనులు తప్పకుండా మీకు ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది. మాజీ సర్పంచ్ విజయ్ గారికి మరి ఇంకా కూడా ఏ సమస్య ఉన్నా తప్పకుండా దృష్టి తీసుకురండి. ముఖ్యమైనది ఎన్నొచ్చిన ఇంద్రమ్మ ఇల్లు సర్పంచ్ గారు సరే ఇల్లు కట్టుకుంటాము. 3 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు ఉన్నారు, లేకపోతే తల్లి తండ్రి కొడుకు కోడలు ఉన్నారని అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుంది. తప్పకుండా కట్టుకోండి. బిల్లులు మొదటి దఫాలు ఎందుకు పెట్టుకోవాలంటే కొంచెం అనుమానపడ్డారు, పైసలు వస్తాయో రావో, బిల్లు వస్తాయో రావో, మళ్ళీ మా మీద ఏడబడతాయి. అసలుకే లేని వాళ్ళము మళ్ళీ అప్పు తెచ్చుకొని ఏడుకెళ్ళి కడతాను భయపడి కొంతమంది అప్లై చేసుకోలేదు. ఇప్పుడు సెకండ్ దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోండి, తప్పకుండా బిల్లులు వస్తాయి. మరి వచ్చిన 15 దాంట్లో మరి 3 కంప్లీట్ అయినాయి అంటున్నారు. మరి ఇంకా కూడా తగ్గినవి కూడా కంప్లీట్ అవుతాయి. మరి ఇళ్ళ స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఎప్పటి నుంచో జగ్గారెడ్డి గారి దృష్టిలో ఉంది, చేయాలని చెప్పి ఆల్రెడీ కూడా స్థలం కేటాయించడం కూడా జరిగింది. ఎప్పుడు 2008 జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎద్దనూరు గ్రామంలో మరి కమాన్ దగ్గర అనుకుంటా అక్కడే ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని కింద మీద కావడంతో, ప్రభుత్వాలు రాకపోవడంతో మరి ఆ పని చేయలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా ఎందుకు ఆపినాం ఈ 2.5 సంవత్సరాలంటే అది పెద్ద పని. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇళ్ళ స్థలం ఇచ్చినామని రాష్ట్రం అంతా తెలవాలని.
సీఎం గారు వచ్చి కొబ్బరికాయ కొడితే మీకు ప్లేస్లు ఇచ్చి మరి ఇల్లు కట్టి ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికే ఆపుతున్నారు, కానీ దాంట్లో ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. మీకు తప్పకుండా వస్తే సీఎం గారు టైం ఎప్పుడు ఇస్తారనేది జగ్గారెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఆ స్థలంను ఎవరు కూడా ఏమీ చేయరు, మీకే ఉంటుంది, మీ ఊరు వాళ్ళకే. అది మాత్రం తప్పకుండా త్వరలోనే కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా మీ దేవుళ్ళు మీరు మొక్కండి, మాకు సొంత ఇల్లు స్థలం ఇల్లు కావాలని. అది మరి ముందుగా ఇంకా కూడా అయిపోయే విధంగా సీఎం వస్తే బాగుంటుందని జగ్గారెడ్డి కోరిక. ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి తీసుకురావాలంట. చాలా పనులు పెండింగ్ పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ ఎండాకాలం లోపలనే చేద్దామని అనుకున్నాం, కానీ ఆయన టైం కుదరలేదు. తప్పకుండా త్వరలో అయ్యే విధంగా చేసి మీ అందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చే ప్రయత్నం మాది ఉంటుంది. తప్పకుండా మీకు అది అదృష్టంగా మీరు భావిస్తారని ఉంటూ మీ అందరి ఆశీస్సులు పార్టీ మీద ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు